ఇంకా బతుకున్నాడని మీ పెద్దదిన పిచ్చిదైపోయింది. చిన్నదిన జైల్లో ఉంది. కానీ ఇప్పుడు పంపడానికి రూల్స్ ఒప్పుకో. ఉద్యోగ ధర్మం కన్నా మానవతా ధర్మం ఇంకా గొప్పది. ఈడుకున్నా గౌతమి గారికి స్కూల్లో సీనియర్ని. బెయిల్ తప్పకుండా వస్తుంది. వీలైనంత త్వరగా ఆ పని చేస్తాను. నిర్దోషిగా నిరూపించి మీ శత్రువులను ఊసలు లెక్క పెట్టిస్తాను. పిచ్చి కుక్కలను తరుముకొస్తున్నాయా? కాదండి, మిమ్మల్ని పోలీస్ కుక్కలు తరమకుండా ఉండాలని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంటెలిజెన్స్ కుబేరమూర్తి రిపోర్టింగ్ ఏంటంటే గౌతమి కేసుని టేకప్ చేయడానికి ఒక లాయర్ వచ్చాడు. ఎవడు? లాయర్ కృష్ణ అండి. వాడేదో లార్డ్ కృష్ణ పరమాత్మలా చెప్తావేంటయ్యా? ఏమండి, ఆ కుర్రాడు చాలా షార్ప్ గా చాకులా ఉన్నాడండి. వచ్చి రాగానే ఈ హత్య గౌతమి చేయలేదు, కావాలనే ఎవరో ఇరికించారు అన్నాడండి. అంతేనా, ఆ పగబట్టిన శత్రువులు ఎవరో పసిగడతానని ప్రతిజ్ఞ కూడా చేశాడండి. అది విని నువ్వు లగెత్తుకుంటూ వచ్చావు అంతేనా? అంతేనా అని అంత ఈజీగా చెప్తారేంటండి? అతను గాని ఈ కేసు గుట్టుమట్లు తెలుసుకుని మెదడనే పనిముట్టుతో మన పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడనుకోండి, మన విషయం బయటపడిపోద్ది కదండి. ఆ మాత్రం దానికి దొరికిపోతే మన జన్మలు వేస్ట్ కుబేరం. ఇంత విషయం తీసుకుని చచ్చిపోవడం బెటర్. కొంపదీసి చావమంటాడా ఏంటి? వేసుకున్న మైండ్ వాష్ చాలే. మనల్ని పట్టుకోవడం పైన ఆ కృష్ణ పరమాత్ముడి వల్లనే కాదు, ఇక కిట్టుగడ వల్లనేమవుద్ది. అది కాదండి, ఏ పుట్టలో ఏ పావుందో ఆ పాము పవర్ ఎంతో తెలుసుకుంటే మంచిది కదా. చిల్లి. తేలుకి కొండంలో, పాముకి కోరల్లో, మనిషికి నిలువెల్ల విషయం ఉంటుంది. చిన్నప్పుడు శతకపద్యం గుర్తుందా? శతకమా? అసలు చిన్నప్పుడు మనం బడికెళ్తేగా. వాడెలాంటి పావైనా కానీ కుబేరం, నేను నిలువెల్ల విషయం ఉన్న మనిషిని. మన జోలికి ఎవడైనా వస్తే ప్యాకప్. అదిగా సార్, ఆ లాయర్ నువ్వు అడగాల్సింది ఆ లాయర్ గురించి కాదు, నాకు బయలిచ్చిన లాయర్ గురించి. కొంపదీసి ఆ లాయర్ని మీ లాయర్గా పెట్టుకుంటున్నారా ఏంటి? కాదులేవయ్యా, నాకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కవర్లో పెట్టి కళ్యాణి ఆ లాయర్కి ఇచ్చింది. నువ్వెలాగైనా ఆ కవర్ని తీసుకురావాలి. ఏమంటావ్? ఆ కవర్ నా చేతికొస్తే కళ్యాణికి కళ్ళెం వేయొచ్చు. కళ్ళని ఇంకాస్త బిగించి పుర్రి తీయొచ్చు. మనం ఫ్రీ అయిపోవచ్చు. ఏమంటావ్? ఐఎమ్ సారీ సార్. మీరెంత గొప్ప టీచరో నాకు తెలుసు. మీరు బ్రతుకున్నప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా మీరే నాకు ఆదర్శం. మీలాంటి మంచి మనిషిని పొట్టన పెట్టుకున్న ఆ హంతకులు ఎంతవారైనా సరే వాళ్లకు శిక్ష పడేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సార్. ఎవరు బాబు? తన పేరు కృష్ణ, లాయర్ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. స్కూల్లో చిన్నదినికి సీనియర్. వదిన కేసు వాదించడానికి వచ్చారు. అలాగా? నాకు గౌతమి గారు తెలుసు, ఈశ్వర్ సార్ ఇంకా బాగా తెలుసు. మాలాంటి ఎంతో మందికి ఆయన స్ఫూర్తినిచ్చారు. చాలా మంచివారు. అంత మంచితనం కూడా వాణ్ణి కాపాడలేకపోయింది బాబు. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. అబ్బాయి దూరం అవడం ఒక ఎత్తైతే, ఆ నేరం అభం శుభం తెలియని నా కోడల మీద పడింది. దేవుడు మాపై కక్ష కట్టాడు. మా జీవితాల్ని తారుమారు చేస్తున్నాడు. ఊరుకో అమ్మా. నా బిడ్డ ఏం నేరం చేశాడు? 10 మందికి మంచి చేయడమేనా వాడు చేసిన నేరం? అందర్నీ ఆదుకోవడమేనా వాడు చేసిన పాపం?
ఏం చేశాడని అంత శిక్ష? అయ్యో ఏడవకండమ్మా. ఇక ఏడవటం కన్నీళ్లు పెట్టుకోవటం మీ శత్రువుల వంతు. వాళ్ళెవరైనా ఎంతవారైనా సరే చట్టం దృష్టిని దాటిపోలేరు, శిక్షను తప్పించుకోలేరు. తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తానమ్మా. ఈశ్వర సారికి ఆత్మశాంతి కలిగిస్తాను. థ్యాంక్ యూ స్వామి. నీ వల్ల ఏమీ కాదని నిన్నే నిన్ను నిందించాను. నన్ను క్షమించు. కోరుకుంటే కాదు, అర్హతుంటే అడిగినవన్నీ ఇస్తావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది నా మొదటి కేసు స్వామి. ఓ రకంగా ఇది నా జీవితం. ఇది నాకు తెలిసిన అమ్మాయి గౌతమి కేసు. మరో రకంగా ఇది ఆమె జీవితం కూడా. ఈ కేసు నాకు ఛాలెంజ్ లాంటిది. ఇందులో నేను తప్పకుండా గెలవాలి. గెలుస్తానని చెప్పి మాట కూడా ఇచ్చాను. నేను గెలిచేలా నన్ను ఆశీర్వదించు స్వామి. నా జీవితాన్ని, గౌతమి జీవితాన్ని నిలబెట్టు. నువ్వేం బాధపడకు గౌతమి. నీకు జరిగిన అన్యాయానికి తప్పకుండా ఇక న్యాయం జరిగేలా చూస్తానని నీకు నేను హామీ ఇస్తున్నాను.
ధైర్యంగా ఉండు. మేమంతా నీ వెనకే ఉన్నాం. పదండి. Proceed. యువర్ ఆనర్, నిత్యం ఎన్నో రకాల కేసులు నేరస్తులు చూసే ఈ కోర్టు ప్రాంగణం మొన్న ఓ ఆకస్మిక వార్త విని కొన్ని క్షణాల పాటు స్తంభించిపోయింది. మనందరినీ షాకు గురిచేసిన ఆ వార్త శ్రీ ఈశ్వర్ చంద్రప్రసాద్ దుర్మరణం. జిల్లాలో పరిచయం అక్కర్లేని ప్రముఖుడు, సహృదయులు, స్నేహశీలి, అన్నదాతల పట్ల ఆపద్బాంధవుడు, నిరుపేద విద్యార్థులకు విద్యాదాత అయిన ఆ మంచి మనిషిని చంపే అవసరం ఎవరికుంటుందని ఆ వేళ పెద్ద చర్చే జరిగింది. విచారణలో తేలిందేంటంటే యువర్ ఆనర్, ఆయన హత్య ఎంత పెద్ద షాకో ఆయన హత్య చేసింది ఎవరో తెలియడం అంతే షాకు. ఆ హత్య చేసింది వేరెవరో కాదు యువర్ ఆనర్, స్వయాన ఈశ్వర్ చంద్రప్రసాద్ తాళి కట్టిన భార్య శ్రీమతి గౌతమి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. Objection sustained. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఒక నిర్దోషిని దోషిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు మన పీపీ గారు. కానీ ఒక విషయాన్ని మర్చిపోయారు. భర్తే తన దైవం, గురువు, సర్వస్వం అని నమ్మిన ఈమె తన భర్తను తానే హత్య చేసిందనడం నమ్మశక్యంగా లేదు. ఇందులో నమ్మకపోవడానికి మేమేమి నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదు యువర్ ఆనర్, అందుకు సాక్షులున్నారు. అయితే సాక్షుల్ని ప్రవేశపెట్టండి. శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు. దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. జరిగింది జరిగినట్టుగా, చూసింది చూసినట్టుగా జడ్జి గారికి చెప్పు. ఆ రోజు పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తాను సార్. ఇంతలో తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది సార్. ఎక్కడా అని తిరిగి చూశాను. ఆ అమ్మాయి ఈశ్వర్ బాబు గారిని తుపాకీతో కాల్చి చంపింది సార్. చూసి భయపడిపోయాను సార్. ఊళ్ళో పరిగెత్తాను, అంతే సార్.
నిజంగా ఆమె ఈశ్వర్ని చంపిందా? నిజం సార్, నా కళ్ళతో చూశాను. ఆ హత్యని కళ్ళారా చూసిన మరో సాక్షి కూడా ఉన్నారు యువర్ ఆనర్. ప్రవేశపెట్టండి. నమస్తే సార్. దర్శాలు యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ మై లార్డ్. మీరు వెళ్ళొచ్చు. ఉంటాం సార్. మీరు 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 ఆ, మీరు ఆగండి. మీ పేరు? ఇందా పిలిచారు కదా సార్, శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా సార్. వ్యవసాయమా? మిమ్మల్ని చూస్తుంటే రైతులా లేరే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి ఎలా ఉంటే డిఫెన్స్ వారికి ఎందుకు? మిస్టర్ కృష్ణ, మీరు అడిగిన ప్రశ్నకు ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? ఉంది యువర్ ఆనర్. ఈ శ్రీనివాసరావు రైతు కాదు. అదిగో అక్కడ కూర్చున్నాడే అశోక్, అతని మనిషి. మీలార్, మీరే విన్నారుగా, సంబంధం ఉందంటూ సంబంధం లేని సమాధానం ఎలా చెప్తున్నాడు? సంబంధం ఉంది మిలాడ్. ఈ శ్రీనివాసరావు ఆ అశోక్ దగ్గర పనిచేస్తాడు. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్తాను యువర్ ఆనర్. హత్యగావించబడిన ఈశ్వర్ గారికి స్వయానా బావమరిది ఆ అశోక్. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా విభేదాలు, గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈశ్వర గారి భార్య అయిన గౌతమి గర్భవతిగా ఉండి హాస్పిటల్లో ప్రసవ వేదన పడుతున్న సమయంలో ఈ అశోక్ ఆమెను కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించాడు. దాదాపు చావు బతుకుల్లో ఉన్న ఈమెను చివరి క్షణంలో ఈశ్వర గారు రక్షించారు. ఆ విషయంగా తను అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకొచ్చిన అతను పలుమార్లు ఈశ్వర్ గారి కుటుంబంపై హత్యా ప్రయత్నాలు సాగించాడు. అదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కానీ దురదృష్టం ఈశ్వర్ గారిని వెంటాడింది యువర్ ఆనర్. అశోక్ ఈశ్వర్ గారిని చంపి ఆ నేరాన్ని శ్రీమతి గౌతమ్ మీద మోపాడని నా నమ్మకం. అంతటి పని చేయగలిగిన సమర్థుడు అశోక్. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ శ్రీమతి గౌతమి అమాయకురాలు. భర్తను అమితంగా ప్రేమించిన సగటు భారత స్త్రీ. ఈశ్వరు గారు ఆవిడ భర్తే కాదు, గురువు కూడా. కేవలం ఈశ్వరు గారి కోసమే ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఆయన కుటుంబానికి వారసుణ్ణిచ్చింది. అంతేకాదు యువర్ ఆనర్, అశోక్ కిడ్నాప్ చేసిన సమయంలో ఈశ్వర్ గారి వల్లనే తను ప్రాణాలతో బయటపడింది. తనకు ప్రాణదానం చేసిన ప్రాణదాతనే ఎవరైనా చంపుకుంటారా యువర్ ఆనర్? అదంతా నటన బూటకం అయి ఉండొచ్చు యువర్ ఆనర్. కృష్ణ గారు కట్టుకథలు భలే చెప్తున్నారు. తెలివిగా కేసులు పక్కదో పట్టించాలని చూస్తున్నారు. అయినా కోర్టుకు ఫీలింగ్స్ అక్కర్లేదని, ప్రూఫ్స్ కావాలని కృష్ణ గారికి తెలిసినట్లేదు. ముందు వాటిని తెమ్మని చెప్పండి.
కోర్టు సమయం ముగిసినందున ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడమైనది.